అట్లా ఎన్నో బాధలు ఉన్నాయి. కానీ ఆ బాధలన్నీ పెట్టుకుంటే భక్తి చేయలేము. అవన్నీ మామూలే, వస్తూనే ఉంటాయి కుటుంబ జీవితంలో. కానీ వాటన్నిటిని వదిలేసి ప్రశాంతంగా దేవుని వాక్యంలో దేవుడి సేవలో కొనసాగడానికి దేవుడు కృప చూపిస్తున్నారు కదండి. కాబట్టి అంటే నాకు 16 సంవత్సరాలు పెళ్ళైందని మీకు ఎంతకుముందు చెప్పాను. చిన్నపిల్లప్పుడు నాకు ఏం తెలియదు, అసలు ఎంత తెలివి లేదని, చదువు లేదని, మోటదని నాకు ఏమీ తెలియదు. కానీ మారుమనసు పొందిన తర్వాత దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత అన్నీ నేర్పించారు, జ్ఞానం ఇచ్చారు, తర్వాత నీట్నెస్ ఇచ్చారు, ఎలా ఉండాలి, దేవుని బిడ్డలైన వాళ్ళు ఎలా ఉండాలి, దేవుని బిడ్డలు మనం రక్షించబడిన తర్వాత దేవుని బిడ్డలు అయిన తర్వాత పిచ్చి పిచ్చిగా హెచ్చిగా ఏదో లోకస్తులాగా అలా ఉండకూడదు. చక్కగా నీట్గా మనుషులు చూడటానికి మర్యాదగా కనపడాలి, మనలో యేసుక్రీస్తు కనిపించాలి, అంతేగాని లోకం మనలో కనపడకూడదు అనమాట. నేను ఎక్కడన్నా అంటే మీరేమనుకోవద్దు, గర్వం కాదు, నాకు కూడా ఆశ్చర్యం వేసింది ఆ మాటలు విన్నప్పుడు. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, బస్ స్టాపుల్లో నుంచున్నప్పుడు, లేకపోతే ఎక్కడికన్నా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, మేడం మీరు టీచరా అని అడుగుతారు, లేదా మీరు జాబ్ చేస్తారు. మొన్న ఈ మధ్య కూడా గుడివాడ వెళ్తే రజనమ్మ గారు వాళ్ళ గృహప్రవేశానికి వెళ్తే ఫెలోషిప్ అనమాట. మేడం మీరేం జాబ్ చేస్తారు అని అడిగారు. నేనేం చేయనండి, మా పక్క నుండి రమ అంది, ఏం చేయదండి, అది చదువుకోడు కదండి అన్నాను. ఎందుకండి పక్కతో చెబుతారు అంటే నమ్మరు. కానీ ఇదంతా ఇచ్చింది దేవుడే, ఆయనకే మహిమ, ఆ క్రెడిట్ అంతా దేవుడికే. నాకైతే అసలు ఏమీ లేదండి, జీరో కదా. జీరోగా మనం ఉన్నప్పుడు అలా ఆయన దేవుడు ఏం చేస్తాడు, హీరోగా చేస్తాడు కదండి. మనం జీరో అయిపోయినప్పుడు దేవుడు హీరోగా చేస్తాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది దేవుని సన్నిధిలో ఏ పరిస్థితులకైనా, ఏ చింత అయినా, బాధ అయినా, ఏదైనా సరే మనం దేవుని సన్నిధిలో అంటే అన్ని విడిచిపెట్టి నెమ్మదిగా, అంటే అదే మనం వాక్యం విన్నాం కదా, ఆయన ఉపదేశాన్ని మనం ఆలకించినట్లయితే నెమ్మది వస్తుంది, మనకి సురక్షితంగా ఉంటాము. పోయినసారి కూడా ఒక మాట మనం జూన్ మాసం ప్రార్థనలో అనుకుంటా ఒక మాట నేను చెప్పినప్పుడు శ్రీదేవి పట్టుకుందన్నమాట. దేవుని వాక్యం వింటే మన ఎముకలకు సత్తువ, అందుకే ఆ మాట కూడా చాలా నాకు నచ్చింది. చాలా రోజులు ఆ మాట పట్టుకుని ప్రార్థన చేశాను అనమాట. అది అనుకుంటా చాలా అట్లా మనకేంటంటే ఒక్కొక్క మాట మనల్ని పట్టుకున్నప్పుడు ఆ మాట ప్రకారం మనం ప్రార్థన చేసినప్పుడు ఆ వాక్య నెరవేర్పు మన జీవితంలో జరిగింది కదండి. కాబట్టి ఈరోజు చాలా చాలా అందరూ వచ్చారు, చాలా సంతోషం. ఈరోజే కదండి, రోజు మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. జూన్ మాసం ప్రార్థన అంతా బాగా హ్యాపీగా సంతోషంగా అందరూ కలిసి ఏక హృదయంతో, ఏక మనస్సుతో, ప్రేమతో అందరం కలిసి అందరి కోసం ప్రార్థన చేద్దాం అండి. ఓకే, మన పాటల పుస్తకంలో నుంచి 319వ పాట. గడచిన కాలం కృపలో కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా
కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు ఒకసారి చూడండి, ఒకసారి చూడండి అమ్మా, ఇటు చూడండి ఒకసారి. ఇటు అలా ఉండండి, అలా ఉండండి. అక్క సరే. హలో, ప్రభునామమున మీ అందరికీ వందనాలు. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు సంతోషిస్తాను.